రైట్ ఎక్స్క్లూజివ్గా కొన్ని దృశ్యాలు చూస్తున్నాం. కేసీఆర్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత అసెంబ్లీ లాబీలోనే ఆయన కూర్చున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేటాయించిన ఒక గదిలో ఆయన కూర్చున్నారు. పార్టీ నేతలంతగా వరుసగా క్యూ కట్టారు. కేసీఆర్కు బొకేలు ఇచ్చి అభినందించారు. కొంతమంది కేసీఆర్కు పాదాభివందనం కూడా చేశారు పార్టీ నేతలు. ముఖ్యంగా అక్కడ మనం చూడొచ్చు ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలామంది కేసీఆర్ను కలిశారు. కేసీఆర్కు పుష్పగుచ్చం ఇచ్చి కేసీఆర్కు పాదాభివందనం కూడా చేస్తున్న దృశ్యాలు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరీ వంగి వంగి నమస్కారాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అలాగే మాజీ హోంమంత్రి మహమూద్ అలీ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు. దాంతోపాటు కొంతమంది మైనార్టీ నేతలు కూడా ఆయన్ని కలిశారు. అలాగే కొంతమంది పార్టీ నేతలు ఆయనకు పాదాభివందనం చేస్తున్న దృశ్యాలు, వరుసగా పార్టీ నేతలంతా కూడా కేసీఆర్కు పాదాభివందనం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అలాగే నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కూడా ఆయనకు పాదాభివందనం చేస్తున్నారు. ఇక పార్టీ నేతలంతా కూడా వరుసగా కేసీఆర్ కాళ్ళు మొక్కుతున్నారు. ఆ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఎస్, అండ్ ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా చాలామంది కేసీఆర్ను కలిశారు. కేసీఆర్కు పుష్పగుచ్చమించి అభినందనలు తెలుపుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే మాజీ ఎమ్మెల్యేలంతా కూడా కేసీఆర్కు పుష్పగుచ్చమిచ్చి కొంతమంది ఆయనకు పాదాభివందనం చేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. ఎస్, చూడొచ్చు మనం పటాన్చెరు ప్రజాప్రతినిధి గూడెం మైపాల్ రెడ్డి ఆయన కూడా కేసీఆర్ను కలిశారు. దాంతోపాటు కొంతమంది నేతలు ఏకంగా కేసీఆర్కు పదే పదే కాళ్లకు నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తున్న దృశ్యాలు మనకు ఆర్టీవీ స్క్రీన్పై కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి రావడంతో పెద్ద ఎత్తున పార్టీ నేతలంతా కూడా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా కూడా కేసీఆర్కు విషెస్ చెప్తున్నారు. కేసీఆర్కు పుష్పగుచ్చం ఇచ్చి ఆయన అసెంబ్లీలోకి మళ్ళీ వెల్కమ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు మీరు ఈ దృశ్యాలు. కేసీఆర్ పూర్తిగా ఇంకా కోలుకోలేదు, ఇంకా పూర్తిగా అంత యాక్టివ్గా కనిపించలేదు. ఆయన కేవలం కుర్చీకి, ఒక వీల్ చైర్కు పరిమితమయ్యారు. బహుశా అసెంబ్లీ లాబీల్లోనే ఆయన కూర్చొని ఉండుంటారు. పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కూడా ఆయన అడుగు పెట్టలేదు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కొద్దిసేపు ఎమ్మెల్యేలతో పిచ్చపాటిగా మాట్లాడతారు, ముచ్చటిస్తారు, కొద్దిసేపు సమావేశం అవుతారంటూ వచ్చిన వార్తలు కూడా వచ్చాయి. కానీ కేసీఆర్కు పూర్తిగా ఇంకా ఆరోగ్యం కుదురపడిన నేపథ్యంలో ఆయన కొద్దిసేపు ఉన్నారు. అక్కడ పార్టీ నేతల్ని కొద్దిసేపు కలిశారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత స్పీకర్ ఛాంబర్లో పూర్తి చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక వీల్ చైర్లో కూర్చున్నారు. అక్కడికే నేరుగా ప్రజాప్రతినిధులంతా, బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా అక్కడికే వచ్చారు. ఆయన అక్కడే కలిసి ఆయనకు విషెస్ చెప్పారు కేసీఆర్కు. అటు నుంచి కేసీఆర్ ఇక నేరుగా ఆయన నివాసానికి నందినగర్కు వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూసాం. ఎస్, ఇది ఎక్స్క్లూజివ్గా టీవీ ఎప్పటికప్పుడు కేసీఆర్ సంబంధించిన అసెంబ్లీ మూమెంట్స్ అందించే ప్రయత్నం చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నేత కేసీఆర్ దాదాపు నెలన్నర తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకున్న కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి వచ్చి స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. గజ్వెల్ ఎమ్మెల్యేగా స్పీకర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత కొద్దిమంది పార్టీ నేతల విషెస్, గ్రీటింగ్స్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన నివాసానికి, నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది.